ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. యెహెజ్కేల్ చాప్టర్ 36 వర్స్ 11. విల్ డూ మోర్ గుడ్ టు యూ దాన్ ఎవర్ బిఫోర్. ప్రియ సహోదరి సహోదరుడా, లోకం పాపంతో పట్టబడి ఉంది. లోకంలోని ప్రజలు యేసుక్రీస్తు ప్రభువు సర్వాధికారి, సర్వ సృష్టికర్త అని తెలుసుకోలేక అన్య దేవతలను, వాటి విగ్రహాలను, ఆచారాలను ఆశ్రయిస్తున్నారు. సాతాను ప్రతి ఒక్కరిని నాశనం చేయాలని ఆశించి పాడు చేయ చూస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి పరిస్థితుల ప్రభావాలకు నీవు తలవంచుతున్నావా? ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను పాపం నుండి విడిపించి నిన్ను పరిశుద్ధపరచి మోడుబారిన నీ జీవితాన్ని చిగురింపచేసి మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేస్తానని సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీవు దేవుని వైపు తిరుగు. దేవుని జీవవాక్యం నమ్ము. సిలువను గూర్చిన సువార్త నీ హృదయంలో భద్రపరచుకో. దేవుని కృపచేత మునుపటి కంటే అధికమైన మేలులు నీవు నీ జీవితంలో చూస్తావు, నీ పిల్లల జీవితంలో చూస్తావు, నీ వ్యాపారంలో చూస్తావు, నీ కుటుంబంలో చూస్తావు, నీ ఆర్థిక విషయంలో చూస్తావు. నీ సమస్యల్లో అధికమైన మేలులు నీవు ఖచ్చితంగా చూస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలోని మేలులే కాదు యేసయ్య నీకిచ్చేది. వీటన్నిటికీ మించిన అధికమైన మేలు ఆయన నిన్ను నిత్యజీవ రాజ్యానికి వారసుడిగా, వారసురాలిగా చేస్తున్నాడు. ఇంత గొప్ప తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నమ్మిన వారందరూ ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈరోజు మీరు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా, మా జీవితాల్లో మేము మేలులు చూస్తున్నాము అంటే అవి నీ కృప ద్వారానే పొందుకుంటున్నాము. మా స్థితిని మార్చగల దేవుడవు నీవు మాత్రమే. ఈరోజు ఎవరైతే జీవవాక్యము వింటున్నారో వారి స్థితిని మునుపటి కంటే అధికమైన స్థితిగాను, అధికమైన మేలులతోనూ నింపుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మహోన్నతుడైన యేసు నామంన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.